తీసుకోలే. ఒక ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే 10 ఎకరాల వరకు హక్కు సోనియమ్మ పెట్టినటువంటి చట్టం, దాని ప్రకారంగా వాళ్ళకు వచ్చింది. ఏది దానం రాలే. నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి. ఈ రోజు కూడా మా నాన్న రోజు గుట్టకే పోతాడు సార్. నేను మంత్రినైనా ఎమ్మెల్యే అయినా రోజు అడవికి వెళ్ళి మా ఊర్లో పోయి ఎంక్వైరీ చేయండి. కాబట్టి ఏది ఉత్సంగా రాలే, చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు. కాబట్టి దానం ఇచ్చినాం అని మాట్లాడకండి. అది నా హక్కు. ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు భూముల పట్టా హక్కు వచ్చింది. అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు. అప్పటిదాకా చాలామంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డ మాట వాస్తవము. కాబట్టి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునేటోళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఒక ఆదివాసిని అయినందుకేనా సార్ పదే పదే ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినాం, ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు. అది నా హక్కు. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి. కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే. అందుకనే ఇంకోసారి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మాజీ మంత్రులు కూడా మరి ఈ రాష్ట్రంలో రైతు బంధు ఎందుకు తీసుకున్నారు? అది ప్రజలది. ఇంకా ఇది నా తండ్రి గుట్టను చెట్టును పుట్టను రెక్కలు ముక్కలు చేసుకొని కొట్టుకున్నాయి సార్. ఇది అడవి కొట్టుకున్నారు. అది ఆదివాసీ బిడ్డలుగా మాకు వచ్చినటువంటి సాంప్రదాయపు హక్కు సార్. అది అనిల్ యాదవ్ గారు అధ్యక్ష నేనేం దీన్ని తప్పు పట్టలే అధ్యక్ష. ఏదంటే అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు చిన్నవారైనా పెద్దవారైనా సమాన న్యాయం అని చెప్పి చేశారని చెప్పిన అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి పత్రికలలో మంత్రి గారి తల్లిదండ్రులు కూడా ఇచ్చిందని చెప్పి ఒక పత్రికలో వచ్చిన వార్తని నేను చెప్పిన తప్ప సారీ అమ్మ, నేను మీదకు ఏదో తప్పు పట్టట్లేదు. ఎందుకంటే అది మన జన్మ హక్కు. ప్రతి ఒక్క గిరిజనులకు హక్కు. ఏదైతే పట్టాలు పొందాలని చెప్పేసి మన హక్కు. అది నేను మీకు ఇచ్చిన నేను అంటలేను. కాకపోతే ప్రతి ఒక్కడి యొక్క హక్కు కేసీఆర్ గారు ఆ రోజు కల్పించారని చెప్పేసి చెప్పానే తప్ప మిమ్మల్ని నేను తప్పు పట్టలేదని చెప్పేసి సమాధానంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా చాలా గ్రామాలలో మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి తండాలకు ప్రతి గూడాలకు ప్రతి వాడాలకు బ్లాక్ టాప్ రోడ్డు బీటీ రోడ్డు నిర్మాణం చేసి ఇస్తామన్నారు. మరి నేను ఈ సభా దగ్గర ఒకటే అడుగుతా ఉన్నా, మరి గతంలో మంజూరైనటువంటి ఏదైతే ఎస్టీఎస్డిఎఫ్ రోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సభ ద్వారా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే టెండర్ అయినా అగ్రిమెంట్ అయినా కానీ ఆ రోడ్లని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి చేస్తూ ఉన్నది. కాబట్టి ఇదైతే గతంలో ప్రతి ఒక్క తండాలకు ఏదైతే ఇంతకుముందు చాలామంది సభ్యులు, నేను ఇప్పుడు కొత్త సభ్యుడిని కాబట్టి ఫస్ట్ నుంచి వింటా ఉన్నాను, చాలామంది సీనియర్ సభ్యులు కూడా మాట్లాడినరు. వాళ్ళు ఏమని చెప్పారు అధ్యక్ష అంటే, కేసీఆర్ గారు తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసేయండి కానీ భవనాలు నిర్మించలేదన్నారు. ఎక్కడ నిర్మించలేదు పోయి చూద్దాం. నా నియోజకవర్గం రండి, నేను ప్రతి ఒక్క దగ్గర మీకు చూపిస్తా. నేను ప్రతి దగ్గర పోయి తీసి చూపిస్తా మీకు. ఎక్కడ గ్రామ పంచాయతీలు నిర్మించలేదో, ఎక్కడ భవనాలు కట్టలేదో మీకు చూపిస్తా ఉన్నాం. ప్రతి దగ్గర కొత్త గ్రామ పంచాయతీలను కట్టించిన ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేసి ఇచ్చిండ్రు. ప్రతి ఒక్క గిరి వికాస్ పథకంలో ప్రతి ఒక్క కులం మతం అని తేడా లేకుండా ప్రతి గిరిజన కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు మంజూరు చేసి బోరు బావి నిర్మాణం చేసి బోరు కొట్టి 3 ఫేజ్ కరెంట్ అనేది తెలియదు మా గూడాలలో తాండాలలో. అట్లాంటి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి 2 పంటల సౌలత కల్పించినటువంటి కేసీఆర్ గారు. కాబట్టి అదేవిధంగా అయితే గతంలో ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిండ్రు కానీ బ్యాంకులలో రుణాలు ఇవ్వకపోతుండే. నేను ముందే చెప్పడం జరిగింది 15 నిమిషాల కంటే కూడా 1 నిమిషం ఎక్కించే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ విధంగా చేస్తే మీకు చెప్పకుండానే మైక్ కట్ చేస్తే మీ గౌరవంకు భంగం కలిగినట్లుంటుంది. 15 నిమిషాల